అందరికీ నమస్కారం. నేను మీ కీర్తన దేవరాయ. ఇవాళ మనము నక్షత్రాల ప్రకారంగా వాళ్ళకి శత్రు నక్షత్రాలేంటి, మిత్ర నక్షత్రాలేంటి, ఎలాంటి వాళ్ళతో కలిసి బిజినెస్ చేస్తే బావుంటుంది, ఎలాంటి వాళ్ళతో కలిసి మనం మ్యారేజెస్ చేసుకుంటే బావుంటుంది, లేదా ఎలాంటి పాజిటివ్ థింగ్స్‌కైనా, నెగెటివ్ థింగ్స్‌కైనా ఎలాంటి నక్షత్రాలు చూసుకొని మనం ఆ వర్క్‌ని స్టార్ట్ చేసుకుంటే బావుంటుందో వివరించడానికి వాళ్ళ మనతో పాటు మన స్టూడియోలో సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అయిన ఆర్‌బి సుధాకర్ ఉన్నారు. మేడంని అడిగి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ నక్షత్రాల ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుందో తెలుసుకుందాం. మేడం నమస్కారం మేడం. మేడం ప్రెజెంట్ సిచ్యువేషన్ చూస్తున్నాం. ఈ జెన్స్ సిచ్యువేషన్ చూస్తుంటే మనం ప్రతి ఒక్కళ్ళు మ్యారేజ్ చేసుకుంటున్నారు. కొంతమంది విడిపోతున్నారు. రిలేషన్స్ అనే కాదు ఫ్రెండ్‌షిప్స్ అవ్వచ్చు. ఏ వైస్‌గా చూసుకున్నా సరే మనకి ఎనిమిటీ అనేది వస్తుంది. కొంతమంది ఫ్రెండ్‌షిప్‌లో ఉన్నారు. మనము పెళ్లి చేసుకున్నా లేకపోతే ఏదైనా శుభకార్యం చేస్తున్నా, ఏది చేస్తున్నా సరే ముందు మనం చూసుకునేది ముహూర్తం. ముహూర్తం అంతా నక్షత్రాల మీదే బేస్ అయి ఉంటుంది. అవును. సో, అసలు ఈ నక్షత్రాలు మనుషుల లైఫ్‌ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయో ఒకసారి వివరించండి. తప్పక. తారాబలం నువ్వు అడిగేదేంటంటే తారాబలం. సో, తారాబలం అనేది మనం ముహూర్తం పెట్టడానికి వెరీ, వెరీ ఇంపార్టెంట్ మనం చూసుకుంటూ ఉంటాము. ఓకే. అదొకటే కాకుండా పొంతన చేసుకోవడానికి మోస్ట్ ఇంపార్టెంట్ నువ్వు అడిగిందేంటి? పొంతన. పొంతన అంటే మ్యాచింగ్ చేసుకోవడానికి మనం చూస్తూ అవును. ఉంటాం. అంటే ఏంటి మ్యారేజ్ మ్యాచింగ్ ఒకటి కాకుండా మిగతా వాటికి కూడా మనం చూడొచ్చనమాట. సో, ఇప్పుడు ఒక సభ ఉంది. లేకపోతే ఒక 10 మంది కలిసి ఒక చోటుకెళ్లారు. లేకపోతే ఫ్రెండ్స్ ఇలాగ కారులో, కామన్‌గా బస్సులో వెళ్ళారు. వెళ్తూ వెళ్తూ అవును. అవును. ఉంటారు. సో, వెళ్ళినప్పుడు ఏంటంటే కొంతమందికి కొంతమందితోనే పడుతుంది. చూడగానే వాళ్ళతో అట్రాక్ట్ అవుతారు. అవును. మాట్లాడాలనిపిస్తుంది. అవును. కొంతమందితో వీళ్ళెవర్రా అవును. అనుకుంటాం. అవును. సో, ఇదంతా ఏంటంటే మనం ఎప్పుడు మాట్లాడుకునేది జాతక రీత్యా మనం మాట్లాడుకున్నప్పుడు అది జాతకం మీద ఆధారపడిందంటే తప్పక అది తారాబలం మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఓకే. ఏంటి? ఫస్ట్ తార అంటే ఏంటి అనేది చూద్దాం. తార అంటే స్టార్. స్టార్. స్టార్ అనేది ఏంటంటే కాన్స్టలేషన్ ఆఫ్ స్టార్స్. సో, వాటికి మనం పేర్లు ఇచ్చాం. అంటే అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర ఇలాగా మనకి తెలుసు. 27 నక్షత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉన్నాయి. ఓకే. సో, ఈ 4 పాదాలతో 27 మల్టిప్లై చేస్తే మనకి 108 అయ్యాయి. సో, ఒక్కొక్క రాశిలో మనకి ఎన్ని ఉన్నాయి? 9 పాదాలు ఉంటాయి. అవును. సో, ఇది ఫస్ట్ అన్నమాట. సో, ఎవరైనా సరే పుట్టినరోజు అంటే జన్మ. ఈ రోజు పుట్టారు బర్త్ డేట్ ఉంటుంది. సో, ఎక్కడ పుట్టినా సరే మనకి లాంజిట్యూడ్, లాటిట్యూడ్ అది చూసుకుని అది కూడా టైం కన్వర్ట్ చేసుకుంటాం. సో, అక్కడ లోకల్ టైం ఏముందో చూసుకుని ప్లస్ మిగతావన్నీ చూసుకుని తర్వాత మనకి స్టార్ అనేది వస్తుంది. అంటే బర్త్ స్టార్. సో, జన్మ ఇక్కడ నక్షత్రం. చాలా మంది కన్ఫ్యూజ్ కాకూడదు. బర్త్ స్టార్ అనేది ఏంటంటే మనం చంద్రుడు ఎక్కడ ఉన్నాడో దాన్ని స్టార్ అంటాం. ఏ నక్షత్రంలో ఉంటే అది బర్త్ స్టార్. సో, ఇది కన్ఫ్యూజ్ కాకూడదు. ఎందుకంటే వెస్టర్న్ అస్ట్రాలజీలో ఎక్కువ మనం సన్‌కి చూసుకుంటాం. అంటే ఏంటంటే ఓకే. సన్ సైన్స్. సూర్యుడు. సో, కొంతమంది నన్ను అడిగారు కూడా. నాకేమో ఇది కదా! నేను ఎలాగా ఇదయ్యాను. ఈ నక్షత్రం ఎలా అని. సో, ఇది మనం నోట్‌తో చెప్పేది కాదు. ఇప్పుడు సపోజ్ క్యాన్సర్ అంటే ఏంటి? జూన్ 20th టు జూలై 20th ఇస్ క్యాన్సర్. సన్ సైన్ అంతే. మార్పు లేదు. సో, మనదేంటంటే సాయన సిస్టమ్, నిరాయన సిస్టమ్ అంటూ ఉంటాం అనమాట. అంటే ఏంటి మనది మారుతూనే ఉంటుంది. సన్ ఎప్పుడూ ఆ జూలైలో, జూన్‌లో అక్కడే ఉండడు క్యాన్సర్‌లో. సో, మారుతూ ఉంటారనమాట. ఎందుకంటే తిరుగుతూ ఉంటాం. మనమైనా సరే ఒక చోట కూర్చోమంటే ఒక చోట 24 గంటలు కూర్చోగలమా? కూర్చోలేము. సో, తప్పక ఏంటంటే అది మారుతూ ఉంటుంది. సో, అది చూసుకున్నప్పుడు ఏంటంటే నక్షత్రాలు మారుతూ ఉంటాయి. సో, 24 గంటలకి ఒకసారి నక్షత్రం మారుతుంది. ఓకే. సో, నక్షత్రం మార్పు ఉండదు. లగ్నం మారుతుంది. సో, ఇన్ని చూసుకుంటే గాని మనం ఒకటి చెప్పలేమనమాట. ఒక ఏదైనా అడ్వైస్ ఇవ్వాలన్నా, ఒకటి చెప్పాలన్నా సపోజ్ ఎనిమిటీ చెప్పాలన్నా, లేకపోతే పొంతన చెప్పాలంటే అన్నీ చూసుకోవాలనమాట. కానీ జనరల్‌గా మనం ఇప్పుడు మాట్లాడేది తారాబలం గురించి. సో, తారాబలం అనేది ఏంటంటే జన్మ నక్షత్రం అన్నమాట. ఓకే. జన్మ అంటారు. తర్వాత సంపత్ తార అంటారు. జన్మ తార, సంపత్ తార, విపత్ తార ఓకే. మూడోది. 3. క్షేమ తార, తర్వాత ప్రత్యక్ తార, ఓకే. తర్వాత సాధన తార, ఓకే. తర్వాత నైదిన తార, తర్వాత మిత్ర తార, తర్వాత పరమ మిత్ర తార. ఇప్పుడు మన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే మన ఋషులు ఇవన్నీ మనం చెప్పింది కాదు. ఋషులు చెప్పారు, మనం దాన్ని పాటిస్తున్నాం, మనం చదువుకుని చెప్తున్నాము. ఎంత గొప్పవాళ్ళు అంటే ఎంత చక్కగా చేశారు. సో, 9 అంటే 9 ఇంటూ 3 3. అంతే కదా.
సో 3 అంటే 9 మనకేంటి గ్రహాలు ఉన్నాయి. అవును. 9 గ్రహాలు. గ్రహాలు ఉన్నాయి. సో ఒక్కొక్క గ్రహానికి 3 నక్షత్రాలు. ఓకే. సో మళ్ళా ఒక్క నక్షత్రానికి 4 పాదాలు పాదాలు. అవును. ఎన్ని ఉంటాయి అన్నమాట. సో మనం మాట్లాడుకునేది తారాబలం గురించి. ఎందుకు ఇది రావాలి అంటే మనం ముహూర్తం ఎక్కువ మనం పెట్టుకున్నప్పుడు తారాబలం చూసుకుంటున్నాము. అదొకటే కాకుండాను ఏదైనా మంచి కార్యం, శుభకార్యం చేస్తున్నాం, ఒక పూజ చేస్తున్నాం అంటే కూడా మనం తారాబలం చూసుకుంటాం. అదొకటి కాకుండా మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం, ఓ ఏం లేదు నేను ఇప్పుడు కాలేజ్కి వెళ్తున్నాను అంటే కూడా తారాబలం చూసుకుంటాం. అంటే ఫస్ట్ టైం వెళ్తున్నాము అంటే తారాబలం చూస్తాం. అలాగే ఉద్యోగానికి చేరుతున్నాము అంటే తారాబలం చూస్తాం. అంటే రెండు ఉండాలి. అంటే ఏవేవి మంచివి అనేది ఇప్పుడు చూద్దాం. సో జన్మలో ఏంటంటే మనం ఎక్కువ చెప్పాలి అంత మంచిది కాదు, కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి, కొన్ని ఆపర్చునిటీస్ లాస్ అవుతారు అని చెప్పడానికేమో మనం ఎక్కువ చేయం. సంపత్ తార అనేది ఏంటంటే ఫైనాన్షియల్గా చాలా గెయిన్ అవ్వడానికి మనం ఆ తార పెడుతూ ఉంటాం. అంటే బిజినెస్ పీపుల్కి మనం ఎక్కువ పెడుతూ ఉంటాం అనమాట. ఓకే. సో విపత్ అనేది డేంజర్, అంటే రెడ్ సిగ్నల్. సో రెడ్ సిగ్నల్ అంటే ఏంటి, అసలు పనులు అవ్వవు. అవును. అంటే ఎందుకు అవ్వవు పనులు, ఈ తారకి మ్యాచింగ్ లేదు అనమాట. 2 ఎనిమీస్. ఎనిమీస్. ఓకే. సో తప్పక ఎనిమీస్ అని చెప్పద్దు. బట్ ఏంటంటే విపత్తారులో ఎప్పుడైనా చాలా మందికి మనం చూస్తూ ఉంటాం కదా, ఆ విపత్తారులో ఏదో ఒకటి జరుగుతుందన్నమాట. అంటే నెగటివ్ ఆస్పెక్ట్ అనుకున్న ఆఫ్ లైఫ్ జరుగుతుంది. తప్పక కొన్ని యాక్సిడెంట్స్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఏంటంటే ఏదైనా సరే, ఇప్పుడు సపోజ్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము, డాక్టర్ దగ్గరికి ఎప్పుడు మనం విపత్తారులు పంపించం. ఓకే. అది చూసుకోవాలి, ముహూర్తం చూసుకున్న వాళ్ళు, అలాగే తారాబలం తెలిసిన వాళ్ళు కూడా వెళ్ళారనమాట. తర్వాత మనకి వచ్చేది ఏంటంటే మనకి క్షేమతార, అంటే క్షేమంగా ఉండాలి అంటే డాక్టర్ దగ్గరికి ఇప్పుడు వెళ్ళొచ్చు, ఈ తారలో వెళ్ళొచ్చు. ఓకే. అంటే నెక్స్ట్ మనకి వచ్చేది ప్రత్యక్ తార. ప్రత్యక్ తార అనేది ఏంటంటే అసలు ఏది పనులు అనమాట, కాన్ఫ్లిక్ట్స్, ఓకే. యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అని చెప్తూ ఉంటారు, దూరం అయ్యే ఛాన్సెస్ అంటూ ఉంటాం అనమాట. ప్రత్యక్ తార అస్సలు మంచిది కాదు. సో నెక్స్ట్ వచ్చేది మనకి సాధన తార. అంటే ఏంటి, మనం ఇప్పుడు స్పోర్ట్స్లో ఉంటారు అండ్ ఆల్సో ఒకటి సాధించాలి అనుకుంటాం, ఒక గోల్ పెట్టుకుంటాం, సాధించాలి అనుకుంటాం, అది పరిపూర్ణం అవ్వడానికి కూడా మనం సాధన తార పెడతాం. ఎప్పుడు ఈ గోల్ పెట్టుకున్నప్పుడే మనం పెడతాం అనమాట, ఈ టైంలో స్టార్ట్ చేయండి అని. అది బిజినెస్ అవ్వచ్చు, అది ఉద్యోగం అవ్వచ్చు, లేకపోతే ఏంటంటే ప్రమోషన్ అవ్వచ్చు, ఓకే. ఇంకా ముందుకు వెళ్ళాలి, చాలా చాలా మంచిది అనమాట. ఓకే. ఓకే. నెక్స్ట్ నైదిన తార. నైదిన తార అంటే అస్సలు చాలా చాలా ఫ్యామిలీతో కాన్ఫ్లిక్ట్స్, అస్సలు మంచిది కాదనమాట. ఎస్పెషలీ రెండో పాదం, ఈ నక్షత్రం రెండో పాదం అస్సలు మంచిది కాదు అని చెప్తూ ఉంటారు. సో ఈ పాదాలు కూడా చెప్తాం. అలాగే ఏంటంటే ప్రత్యక్ తారకి 4వ పాదం చెప్తూ ఉంటాం అనమాట. అంటే కౌంటింగ్, ఇప్పుడు అశ్వినికి సంపత్ తార ఏమో ఏమైంది, భరణి అయింది, విపత్ తార రోహిణి అయింది. ఓకే. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి క్షేమతార 4వది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా, అశ్విని నక్షత్రం ఇప్పుడు జన్మ అనుకో, జన్మతారలో మనం ఏంటంటే ముహూర్తాలు ఎక్కువ పెట్టం అనమాట. ఇది ఎక్కువ స్టార్ట్ చేయని మనం, ఎందుకంటే అది బ్యాలెన్స్ అవుతుంది, అటు ఇటు కాకుండా ఉంటుంది అనమాట. సో అంత మంచిది కాదు అన్న విషయం మీద మనం ఏంటంటే చెయ్యము. సంపత్ తారలో చేయొచ్చు, విపత్తారలో అసలు వద్దు అంటాం. సో అశ్వినికి ఏంటంటే ఇప్పుడు మనకి సంపత్ తార ఏమైంది, అశ్విని భరణి, కృతిక విపత్తార, రోహిణి క్షేమతార. ఓకే. 5వది మృగశిర నక్షత్రం. మృగశిర నక్షత్రం బుధుడు స్టారు, బట్ ఇక్కడ ఏంటంటే ప్రత్యక్ తార అయింది ఎవరికి, అశ్విని వాళ్ళకి. సో అది పనికిరాదనమాట. సో ఇలా మనం లెక్కెట్టుకుంటూ వెళ్ళాలి. 6వది మనకి ఏంటంటే సాధన తార అవుతుంది, ఓకే. ఆరుద్ర నక్షత్రం. సో 7వది మళ్ళీ అంటే ఆరుద్ర తర్వాత ఏమొచ్చింది మనకి, తర్వాత మనకి వచ్చేది పునర్వసు నక్షత్రం. ఆరుద్ర తర్వాత పునర్వసు తర్వాత మనకి ఏంటి వచ్చేది ఏంటంటే పుష్యమి. సో వీటిల్లో ఏంటంటే అశ్వినికి ఇప్పుడేం మనకి తెలుసు కదా, ఇప్పుడు 5వ తార మంచిది కాదు, 3వ తార మంచిది కాదు, 7వ తార మంచిది కాదు అనమాట. 7th అంటే అశ్విని నుంచి కౌంట్ చేయాలి. సో 7వ తార మంచిది కాదు. 8, 9 చాలా మంచివి, అంటే మిత్రతార, పరమిత్రతార. సో ఇలా కౌంట్ చేసుకుంటే తారాబలం వస్తుంది అనమాట. సో బట్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, మనం మ్యాచింగ్కి చూడాలి అన్నా కూడాను మనం ఏంటంటే
రాసుల వారీగా కూడా చూసుకుంటాం. అవును. అదొకటి కాకుండాను ఈ స్టార్స్ అన్నిటికీ ఒక్కొక్క స్టార్కి ఒక్కొక్క అధిపతి ఉంటారనమాట. ఓకే. ఇప్పుడు అశ్వినికి మనకి కేతు అయ్యారు, హ్మ్. భరణికి మనకి వీనస్. సో ఇలాగా సో ఇవి వచ్చినప్పుడు ఏంటంటే ఎందుకు ఇది తీసుకున్నాను ఈ సబ్జెక్ట్ అంటే దీన్ని బట్టి మనకి దశా విశేషాలు అనేవి కౌంట్ అవుతాయి. ఓకే. సో అంటే ఏంటి, మన వెళ్ళే పీరియడ్, మన నడిచే పీరియడ్ ఎలా ఉంది, మన కర్మ ఎలా ఉంది, ఇప్పుడు ఏం జరగబోతోంది, ఎలా ఉంటుంది ఫ్యూచర్ అని చెప్పడానికి ఇవన్నీ చూసుకుంటాం. తారని పట్టే, స్టార్ని పట్టే మనకి దశా సిస్టమ్ అనేది వస్తుందన్నమాట. ఓకే. సో దాన్ని బట్టి ఏంటంటే మన ప్రెడిక్షన్ అనేది వెరీ ఈజీగా ఇవ్వచ్చు. ఇది ఒక మనిషికి కాదు, అండ్ ఆల్సో మనం ఏంటంటే ఒక కంట్రీకి కానీ లేకపోతే ఒక ప్రదేశానికి కానీ ఒక బిజినెస్ కానీ వాటన్నిటి కూడా మనం చెప్పగలం. ప్రెడిక్షన్స్ అనేది ఈజీగా ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే. సో దేనికైనా తారాబలం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సపోజ్ ఇప్పుడు తారాబలం నేను ఇందాక చెప్పినప్పుడు ఇప్పుడు 3వ తార అయింది. ఇప్పుడు అశ్విని మనం తీసుకున్నాం, అన్ని తారలకి ఉంటాయి కదా అలాగా. సో 3వ తారలో ఉన్న ఒక మనిషి ఎదురయ్యాడు మనకి అనుకుందాం కాసేపు. ఇమీడియట్గా అదేంటంటే మనకి కంపాటబిలిటీ ఉండదు. ఓకే. సో అట్రాక్షన్ అనేది ఉండదు. Okay. పోనీ కంపాటబిలిటీ అనపోయినా అట్రాక్షన్ అంటే ఏంటి, వీళ్ళెవరు అన్నట్టు మనం చూస్తాం, అది రిపల్ అవుతుంది అనమాట. ఎందుకని ఇది మాట్లాడుతున్నాం అంటే ఇట్స్ బికాస్ ఆ ఎనర్జీ అనేది రిపల్ అవుతుంది మనకి. ఓకే. సో అలాగే 5వ తార అనుకుందాము, ఓకే. అలాగే నైదిన తార, ప్రత్యేక తార కూడా నైదిన తార. ఈ 3 వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే జన్మలో ఉన్న వాళ్ళకి కూడా కొన్నిసార్లు జన్మ కూడా పడకపోవచ్చు అనమాట. ఓకే. ఇవన్నీ మళ్ళీ మనం ఏంటంటే మనం రాసుల వారీగా చూసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, అశ్విని భరణి కృతిక, మనకి కృతిక 1వ పాదం మనకి మేషంలో ఉంటాయి. సో మేష రాశి వాళ్ళకి అలాగే ఇప్పుడు కన్యా రాశి వాళ్ళకి కుదరదు. దాంట్లో ఉన్న స్టార్స్ హస్త నక్షత్రం ఉంటుంది, ఉత్తర ఉంటుంది దాంట్లో. సో అవి కొన్ని కుదరవు అనమాట. సో రిపెల్ అవుతాయి. అలా ఎందుకు రిపెల్ అవుతాయి అనేది ఏంటంటే బికాస్ 6, 8 అండ్ మనం ఏంటంటే 12 చెప్పుకుంటాం అనమాట. ఓకే. సో దాంట్లో ఉన్న తారలు కొన్నిసార్లు రిపెల్ అవుతాయి. అంటే రాసులు ఇప్పుడు మేషరాశికి 6వ రాశి మనకి కన్య అయింది, ఓకే. 8 ఏమైంది వృశ్చికం అయింది, 12 ఏమైంది మనకి మీనం అయింది. సో వీటిలో ఉన్న తారలకి వీళ్ళకి పొంతన ఉన్నప్పటికీ అంటే తారాబలం ఉన్నప్పటికీను కొంతవరకు పడదు అని చెప్తూ ఉంటాం. పడదు ఇన్ ద సెన్స్ మనం పెళ్ళికి కానీ కంపాటబిలిటీ మనం చెప్తాం. సో ఎక్కడ ఎలా ఉంది అని చూసుకుని దాన్ని బట్టి నువ్వు అడిగిన క్వశ్చన్కి ఆ పడపోవడం అనేది వస్తుంది, ఆ ఎనిమిటీ అనేది వస్తుంది అనమాట. ఇదంటే జనరల్గా మనం ఎందుకు చూస్తాము అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ముహూర్తం కోసం, టైం కోసం. అంటే ముహూర్తం అంటే ఏంటి, మనం ఇంకా చాలా క్యాల్కులేషన్ ఉంటుంది. తారాబలం చూసినంత వరకు, ఎందుకంటే మనం ఏదైనా మంచి కార్యం చేయాలి అన్నా ఇదివరకు ఏంటి తారాబలం చూడకుండా బయటికి వెళ్ళేవాళ్ళు కాదు. ఇప్పుడు ఒకవేళ తారాబలంలో కనుక ఆ స్టార్స్ కి రెండు కంపాటబిలిటీ కరెక్ట్ గా లేకపోతే మనకి ముహూర్తంలో టైం మార్చుకుంటే అది ముహూర్తం ఎలా మారుతుంది? ముహూర్తం కూడా ఇప్పుడు తారే కదా. ఓకే. ఇప్పుడు మనం పెట్టే ముహూర్తము టైము అది తారే కదా, మళ్ళీ స్టారే కదా. ఓకే. సో అప్పుడు రాదు కదా, మ్యాచ్ అవ్వదంటే ఇంకా మ్యాచ్ అవ్వదు, దానికి ఏ సోర్స్ ఉండదు అంతే. ఇప్పుడు అలాగే కంపాటబిలిటీ ఇంకా చాలా దోషాలు అవన్నీ కూడా చూస్తాం అనమాట. ఓకే. సో జనరల్ గా మనం నువ్వు అడిగిన క్వశ్చన్ కి ఎనిమినిటీ ఎందుకు వస్తుంది అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దట్ ఏంటంటే ఎనర్జీ రిపెల్. అంటే గ్రహాలు అంటే ఏంటి, ఎనర్జీయే కదా. గ్రహం పట్టుకుంటుంది ఎనర్జీ అన్ని అంటాం, ఇలా లాగుతుంది అంటాం అనమాట. సో ఆ గ్రహాలు కూడా ఎనర్జీయే. సో ఈ ఎనర్జీ రిపెల్ అవుతుంది. అలాగే స్టార్స్కి ఎనర్జీ ఉంటుంది, అన్నిటికీ ఎనర్జీ ఉంటుంది. సో బేసికలీ ఏంటంటే రిపెల్ అవుతుంది, పడదు. ఓకే. ఎక్కడో బ్యాలెన్స్ లేదు, బ్యాలెన్స్ తప్పుతుంది అంటే ఈజీగా అందరికీ అర్థం అవుతుంది. సో దాని తారాబలం. సో ఒక్కొక్క రాశి వాళ్ళకి అంటే ఇప్పుడు రాశిలో నేను చెప్పినట్టు 9 పాదాలు ఉంటాయి. ఇప్పుడు 3 పాదాలు మన కృతిక పక్క దాంట్లో ఉంటుంది, తర్వాత రోహిణి ఉంటుంది, తర్వాత మృగశిర ఉంటుంది, మృగశిర 2. సో అలాగా. సో ఇవి చూసుకున్నాము అంటే మళ్ళా ఏంటంటే అధిపతులు ఉంటారు ఒక్కొక్క రాశికి కాదు, నక్షత్రానికి అధిపతి ఉంటారు. మళ్ళీ అధిదేవతలు ఉంటారు, దేనికి ఎవరికి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది కూడా వెరీ వెరీ రెమెడియల్ మెషర్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. కానీ జనరల్గా నువ్వు అడిగిన క్వశ్చన్కి ఎనిమిటీకి కంపాటబిలిటీకి తారాబలం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ తారాలు స్టార్ మ్యాచింగ్ కానీ కంపాటబిలిటీ కానీ ఈ మనం చెప్పిన ఈ స్టార్స్ ఎలా ఉంటుంది అంటే ఏంటి, జన్మ
సంపత్, విపత్ ఇవన్నీ ఉన్నాయి కదా! ఇవన్నీ చూసుకున్నప్పుడు మనకి తెలిసిపోతుందనమాట. ఓకే. అదొకటి కాకుండా మ్యారేజెస్ కూడా ఈ మధ్యన చాలామంది ఇవన్నీ చూసుకోకుండా చేసుకుంటున్నారు. అవును. అవును. కొన్నయితే బాగా సక్సెస్ అవుతున్నాయి. కొన్నేమో అసలు చేసుకోగానే విడిపోతున్నారు. ఓకే. లవ్ మ్యారేజ్ అంటారు మళ్ళా. అంటే లవ్ మ్యారేజ్ అంటే అట్రాక్ట్ అయ్యే కదా చేసుకున్నారు. అవును. అయినా కూడా అవ్వదు. కంపాటబిలిటీ ఉండదనమాట. సో, చాలా మట్టుకు ఇవన్నీ మనం చెప్పేదేంటంటే, మన ఋషులు వాళ్ళు చెప్పింది, మన పెద్దలు చెప్పింది, మన స్క్రిప్చర్స్ చెప్పింది మనం చెప్తున్నాం. మనం కొత్తగా ఏమీ మ్యానుఫ్యాక్చర్ చేసి కొత్తగా చెప్పట్లేదు. సో, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చైల్డ్ బర్త్‌కి కూడా ఇప్పుడు పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఇదివరకైతే మనకి తెలీదు. నార్మల్ డెలివరీస్ అయ్యాయి. ఎప్పుడయ్యేవో కూడా తెలీదు. తెలీదు. అవును. ఇప్పుడేంటి మనకి చాలా మెడికల్ ఫీల్డ్ కూడా అడ్వాన్స్‌మెంట్స్ వచ్చేసాయి. సో, చాలామంది ఏంటంటే మనకి దీనికే సిజేరియన్‌కి, సెక్షన్‌కి సి వెళ్తున్నారు. సి సెక్షన్స్‌కి సెక్షన్‌కే వెళ్తున్నారు. వెళ్తున్నారు. అవును. సో, దానికి కూడా ముహూర్తాలు పెట్టవలసి వస్తుందన్నమాట. సో, ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ టైంలో పుట్టితే, ఈ తారలో పుడితే బావుంటారు. ఆ దశలు బావుంటాయి. అదొకటే కాకుండా ఎక్కడెక్కడ ఏ గ్రహాలు వేరే ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకొని, దాన్ని బట్టి మనం ముందుకెళ్ళడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే టైం అనేది వెరీ ఇంపార్టెంట్. మనం నడిచేది కూడా టైంలోనే. సో, అప్పుడు మన కర్మని మంచిగా చేసుకోవాలి అన్నప్పుడు మంచి కార్యాన్ని మొదలెట్టడానికి మంచి టైం చూసుకోవడంలో తప్పేంటి? అవును. హ్మ్. సో, తప్పక అది చూసుకోవాలి. అలాగే ముహూర్త బలం చూసుకోవాలి, తారాబలం చూసుకోవాలి. ముహూర్తం బాగున్నప్పుడు ముందుకు సాగితే మనకి సక్సెస్ అనేది ఈజీగా వస్తుంది. ఓకే. ఇప్పుడు మనం మేష ద్వాదశ రాశి వారికి అంటే ఏ నక్షత్రంకి ఇప్పుడు మిత్ర నక్షత్రాలేవో, శత్రు నక్షత్రాలేవో, శుభ నక్షత్రాలేవో ఒకసారి మనం తెలుసుకుందాం. మేడం ఈ ధనుసు రాశిలో ఉన్న వాళ్ళు ఫారెన్స్‌లో ఉన్న వాళ్ళు అవ్వచ్చు. లేదా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ అవ్వచ్చు. వీళ్ళకి ఆపోజిట్ సైన్స్ ఏవైతే ఉన్నాయో, అపోజిట్ స్టార్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళతో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో ఒకసారి వివరించండి. ఆపోజిట్ స్టార్స్ అని కాదు, శత్రు స్టార్స్ అంటే మనం శత్రు ఆల్రెడీ స్టార్. వివరించాము కదా! అవును. జన్మ, అవును. అవును. సంపత్, విపత్ అవన్నీను. సో, ఎప్పటికైనా సరే మనం చూడవలసిందేంటంటే వీళ్ళకి థర్డ్, ఫిఫ్త్, సెవెంత్ ఈ ఓకే. స్టార్స్ మాత్రం ఎప్పుడు అవాయిడ్ చేయాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. ఎస్పెషలీ ఈ రాశి వాళ్ళు కాదు, ఏ రాశి వాళ్ళైనా సరే. ఎందుకంటే ట్రావెలింగ్ అనేది కూడా ఎప్పటికీ నైరుతి తారలో ట్రావెలింగ్ చేయనివ్వమన్నమాట. ఎందుకంటే యాక్సిడెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్పెషలీ రెండో పాదము, అలాగే నాలుగో పాదం కూడా చెప్పుకుంటూ ఉంటాము. సో, విపత్ తార కూడా ఏంటంటే మనకి యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆల్సో విపత్ బేసికలీ ఏంటంటే మనకి హెల్త్ కొంచెం క్షీణించే ఒక ప్రాబ్లం రావచ్చు అనేది మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకే. సో, ఎక్కడున్నా సరే ఇప్పుడు ఫారిన్‌లో ఉన్న స్టార్ ఏ స్టార్‌ని మనం మార్చలేము. అవును. సో, దానికి పొంతన ఉండే స్టార్స్‌లోనే మనం ఏదైనా శుభకార్యాలు గానీ, మంచి కార్యాలు కానీ మనం మొదలెట్టడం అనేది శుభకార్యాలు అంటే ఏంటి? ఏదైనా మనం స్టార్ట్ చేస్తున్నాము. స్టార్ట్ చేస్తున్నాం. సో, ఇన్వెస్టింగ్ అయినా సరే మనం మంచి స్టార్స్‌లో స్టార్ట్ చేయడం అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అదొకటే కాకుండాను మన ఇంట్లో శుభకార్యాలు ఈ సత్యనారాయణ వ్రతానికి మాత్రమే మనం ఎక్కువ ఇవన్నీ తారాబలం చూసుకోము. ఎప్పుడైనా చేసుకోవచ్చు అని చెప్తాం. కానీ ఏ పూజలు చేసుకున్నా కూడా మనకి ఇంట్లో మొదలెట్టినా మనం తారాబలం చేస్తున్నాం. హోమాలు చేసినా కూడా తారాబలం చూస్తామన్నమాట. ఎస్పెషల్లీ ఇంట్లో చేసుకుని స్వయంగా చేసుకున్నప్పుడు లేకపోతే మనం చేయించుతున్నప్పుడు అన్నమాట. సో, ఇవన్నీ చూసుకొని చేసుకోవడం అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ఇప్పుడు విపత్ తార గానీ, ఇప్పుడు ప్రత్యక్ తార గానీ, నైదన తార గానీ ఈ 3 తారలు ఏంటంటే చాలా చాలా ప్రాబ్లమాటిక్ అన్నమాట. ఎందుకు అది ప్రాబ్లమాటిక్ అని చెప్పాము అంటే ఇట్స్ బికాస్ ఆ టైంలో మనం ఇన్వెస్ట్ చేసాము అంటే ఎస్పెషల్లీ స్టాక్ ట్రేడింగ్‌లో గానీ, ఫైనాన్షియల్ మార్కెట్‌లో గానీ మనం ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తే కనుక తప్పక మనకి దాంట్లోంచి మనకి రాబడి రాదు. అవును. అంటే చాలా మంది ఎందుకు చేస్తారు? డబ్బు పోవాలని చేయరు కదా ఎవరు. డబ్బు రావాలని చేస్తారు. రావాలని కదా చేస్తారు. ఏదైనా సరే డబ్బు సంగతి ఎందుకంటే ఇది ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒక కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం. ఒక ఇల్లు నిర్మాణం స్టార్ట్ చేస్తున్నాము. అది స్టార్ట్ చేయడం కూడా ఈ తారల్లో స్టార్ట్ చేస్తే ప్రాబ్లమాటిక్ అయిపోతుందన్నమాట. సో, ఎప్పటికైనా సరే మనం ఇంటి పత్రాలు సైన్ చేయడం నుంచి ఓకే. ఒక మంచి రోజే చూసుకొని చేస్తాం. అంటే ఒక రోజంతా సమ్‌టైమ్స్ ఏంటంటే అది మారుతూ ఉంటుంది. మనకి తారలు మారుతూ ఉంటాయి. అవును. 24 అవర్స్ మనకి ఏంటంటే అదే స్టార్ ఉంటుందన్నమాట. కొన్నిసార్లు 28 అవర్స్ కూడా ఉంటుంది. సో, ఇవన్నీ చూసుకొని చేసుకోవడం అనేది మంచిది. ఓకే. ఎందుకంటే జనరల్‌గా కూడా మనం చెప్పేదేంటంటే ఆ రోజంతా బావుంటుంది అని. ఇప్పుడు 24 అవర్స్ అంటే ఒక రోజు అనుకుందాం. ఒక రోజంతా బావుంటుంది. ఈరోజు సంతోషంగా ఉంటే రేపు కూడా సంతోషంగా ఉంటుందని అని చెప్తాం. ఓకే. ఇదే మనం ఏంటంటే ఇలాంటి మనకి నెగెటివ్ ఫోర్సెస్ ఉన్న స్టార్స్ కానీ, నెగెటివ్ యాస్పెక్ట్స్ ఉన్న స్టార్స్ కానీ మనం దాంట్లో మనం ఏదైనా
ట్రావెల్ చేయడం కానీ, లేకపోతే ఒక కార్ కొనడం కానీ, ఒక వెహికల్ కొనడం కానీ, లేకపోతే ఇంటి నిర్మాణం మొదలెట్టడం కానీ, లేకపోతే బిజినెస్ మొదలెట్టడం కానీ, లేకపోతే వెళ్ళి కమిషన్ తీసుకోవడం కానీ, ఇవన్నీ చేస్తే కొంతవరకు మనకి లాసెస్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ఓకే. అదొకటి కాకుండా కొన్నిసార్లు ఏంటంటే ఆ పని ఆగిపోయే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం చాలా బిల్డింగ్స్ మనం చూసిన సడన్గా ఆగిపోతాయి. తర్వాత ఏదో మూడు సంవత్సరాలు 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎత్తుకుంటారు. సో ఆ నిర్మాణం కూడా మనం ఏంటంటే మంచి ముహూర్తం, మంచి తారాబలం చూసుకుని చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అదొకటి కాకుండా మన ఫ్రెండ్స్ కూడా మనం ఒక్కొక్కసారి అనుకుంటాం మనం చిన్నప్పుడు ఈ తారాబలాలు అవన్నీ ఏమి తెలియవు. సో ఫ్రెండ్స్తో కూడా ఏంటంటే ఒక రోజు ఉన్నట్టు ఒక రోజు ఉండరు యాక్చువల్గాను. సో ఒక రోజు ఏంటి సడన్గా ఎవరో వస్తారు, వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. సో అది కూడా ఏంటంటే మనకి తెలియకుండానే మనకి అట్రాక్ట్ అవుతుంది. అంటే పాజిటివ్ స్టార్స్ అనమాట. ఒక్కొక్క స్టార్స్కి అట్రాక్షన్ ఉంటుంది. అదంతా మనం ఎందుకు చెప్తాము అంటే ఎప్పటికైనా మన జాతకంలో చూసాము అంటే కూడా చంద్రుడు ఎప్పటికైనా మన మెంటల్ స్ట్రెంగ్త్కి, మెంటల్ స్టెబిలిటీకి, అలాగే మెంటల్ అట్రాక్షన్కి అన్నిటికీ చూస్తూ ఉంటాం. అంటే ఏంటి, మనకి సెట్ అయిన వాళ్ళని, మైండ్ సెట్ ఉన్న వాళ్ళని, మనలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళని, మనకి అనుకూలంగా ఉన్న వాళ్ళని ఆ మంచి రోజులో, తారాబలం ఉన్న రోజులో మనకి దగ్గర అవుతారనమాట. వాళ్ళతోనే ముందుకి ఈ ప్రయాణం అనుకుందాం, మన లైఫే ఒక ప్రయాణం అనుకుందాం. ప్రయాణంలో ముందుకు సాగడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే. ఇప్పుడు వీళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందో ఒకసారి వివరించండి. తప్పక వీళ్ళు ఏంటంటే ఎప్పటికైనా సరే గురుకి పూజ చేయడం అనేది మంచిది. సో బేసిక్గా కృష్ణుడికి పూజ చేస్తే ఇంకా మంచి, జగద్గురు కదా ఆయన. కృష్ణ రూపానికి అలాగే విష్ణు స్వరూపానికి ఎవరైనా సరే, ఏ విష్ణు స్వరూపాన్ని సరే తప్పక చేసుకోవచ్చు అన్నమాట. చేసుకుంటే చాలా మంచిది.